హై, వెల్కమ్ బ్యాక్. ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది. ఈ స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే ఈ వీడియోని నేను షేర్ చేసుకుంటాను. 22 to 24 ఏ బ్యాచ్ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. బీఈ బీటెక్ వాళ్ళని అయితే ప్రెసెంట్ హైర్ చేసుకుంటుంది బల్క్ గా. సో దీని గురించి మనం మోర్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, అసలు ఏంటి రోల్, జాబ్ డిస్క్రిప్షన్, ఇవన్నీ అయితే మనం చూద్దాము. సో బట్ వాటన్నిటికన్నా ముందు వీడియోని అయితే లైక్ చేయండి. సో దట్ సిమిలర్ జాబ్ సీకర్స్ కి సజెషన్ గా వెళ్తుంది మన వీడియో. అలానే మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ రెగ్యులర్ గా అందించడానికి నాకు మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏమి ఉండదు. సో మనం దీని గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటుంది. అసోసియేట్ కన్సల్టెంట్ అనే రోల్ కి అయితే హైర్ చేసుకుంటుంది. బీఈ బీటెక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్వాలిఫికేషన్. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. లొకేషన్ ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడైనా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ నియరెస్ట్ లొకేషన్. సిసి 4 to 10 LPA ఉంటుంది. వీళ్ళు 0 to 3 years ఎవరైనా కూడా ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి. ఫ్రెషర్ అయినా మీరు అప్ టు 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది దాన్ని బట్టి అడ్జస్ట్ అయితే అవుతుంది. 2022 నుంచి 2024 లోపు బ్యాచెస్ వాళ్ళకి ఎలిజిబుల్, అంటే పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు. అండ్ ఇన్ఫోసిస్ గురించి మనం స్పెసిఫిక్ గా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్సీస్, టాప్ ఎంఎన్సీస్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఈ రోల్ ఏంటంటే అసోసియేట్ కన్సల్టెంట్. దీంట్లో మీరు ఏం చేయాలంటే ఇది ఒక బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ మీరు వర్క్ చేయాల్సి రావచ్చు, ఆపరేషన్స్ అండ్ బిజినెస్ సైడ్. సో మీరు ఏం చేయాలి, కస్టమర్స్ తో మాట్లాడాలి, కొన్నిసార్లు మేబీ రీసెర్చ్ చేయాల్సి రావచ్చు అండ్ ప్రొడక్ట్ గురించి. మేబీ క్లయింట్ తో మీరు ఒక ఫేస్ అవ్వాలి, అంటే కమ్యూనికేషన్ అవ్వాలి, డాక్యుమెంటేషన్ నేర్చుకోవాల్సి రావచ్చు, ట్రెండ్స్ గురించి అంటే ఎక్కువ రీసెర్చ్ చేసి బిజినెస్ టీమ్ కి అప్డేట్ చేయడం, ఇలాంటివి అయితే ఉంటాయి. కొన్ని ఈవెంట్స్ అటెండ్ అవ్వడం కానివ్వచ్చు, క్లయింట్స్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానివ్వచ్చు, పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయడం కానివ్వచ్చు. ఇలా ఉంటుంది. అంటే కంప్లీట్ గా ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ కి మీరు ఫేస్ గా ఉంటారు, కస్టమర్స్ కి మీరు ఫేస్ గా ఉంటారు. మెయిన్ గా మీకు లైక్ ట్రావెలింగ్ కానీ ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఉన్న ఈవెంట్స్ కి మీకు అకామిడేషన్ అండ్ ఈవెంట్ స్పాన్సర్షిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈవెంట్స్ అటెండ్ అవుతూ రెగ్యులర్ గా అంటే ఒక ఫేస్ అవ్వాలి మీ కస్టమర్స్ కి ఇన్ఫోసిస్ నుంచి. ఈ టైప్ లో అయితే రోల్ ఉంటుంది. సో ఎవరైతే ఇలా క్రియేటివ్ రోల్ ఇష్టపడతారో అలాంటి వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. ఇది టెక్నికల్ ఏం కాదు, ఇది కోడింగ్ డెవలప్మెంట్ రిలేటెడ్ రోల్ అయితే కాదు. మనం చూసాం కదా, అసోసియేట్ కన్సల్టెంట్, లైక్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ క్లయింట్స్ యాజ్ ఎ ఫేస్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ తరపు నుంచి మీ కస్టమర్ కి ఆర్ క్లయింట్ కి ఏం కావాలన్నా కూడా మీరే ఫేస్ గా ఉంటారు. సో ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ బిజినెస్ డెవలప్మెంట్ రోల్ ఆర్ ఫేస్ ఆఫ్ యువర్ కస్టమర్, ఫేస్ ఆఫ్ ఇన్ఫోసిస్ అనుకోవచ్చు మీ కస్టమర్ కి. వీళ్ళు ఎలాంటి స్కిల్స్ చూస్తున్నారంటే ఫౌండేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రీ సేల్స్ అంటే ఇన్ జనరల్ ఏంటంటే మనం ఒక కస్టమర్ తో సేల్ అయ్యే ముందు హౌ వి డీల్, దాని ముందు చేసి ఏమేమి ప్రాసెస్ చేస్తాము అంటే ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వచ్చు, వాళ్ళకి ఈమెయిల్స్ పంపించడం కానివ్వచ్చు, క్యాంపెయిన్స్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్, మెయిన్ గా కమ్యూనికేషన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంపార్టెంట్ ఈ రోల్ కి. ఎందుకంటే చెప్పాను కదా, యూ హ్యావ్ టు బి ద ఫేస్, కమ్యూనికేషన్ పాయింట్, అన్ని కూడా మీరే ఉండాలి. సో ఇన్ఫోసిస్ తరపు నుంచి మీ క్లయింట్ కూడా కస్టమర్ కి. అండ్ అలానే ప్రెజెంటేషన్ స్కిల్స్ కానివ్వచ్చు, ఎంగేజ్మెంట్ స్కిల్స్ కానివ్వచ్చు, ఇలాంటివి తెలియాలి. అండ్ ఏదైనా కూడా అర్థం చేసుకోగలగాలి, ఫాస్ట్ గా అర్థం చేసుకొని క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇలాంటి స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నేను చెప్తున్నప్పుడు మీకు ఓకే, మనకు కొంచెం ఇది మ్యాచ్ అవుతుంది అనిపిస్తే ఇది మీకు రైట్ ఫిట్ అని మీరు చెప్పుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏ డిగ్రీ అయినా, ఐ మీన్ బీటెక్ లో ఏ స్ట్రీమ్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఎక్స్పీరియన్స్ 0 to 3 ఇందాక మనం చెప్పుకున్నట్టు. సో నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను, చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా హెల్ప్ అవుతుంది స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీ అనుకుంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. అలానే ఛానల్ కి ఇన్వెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా నుంచి ప్రతిరోజు మీకు ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ ఆర్ కెరీర్ కి హెల్ప్ అయ్యే కంటెంట్ అయితే రెగ్యులర్ అయితే వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.